వైజాగ్ షిప్ యార్డ్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాం. కానీ మనకన్నా ముందు స్థానంలో ఉన్న వైజాగ్ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి చూద్దాం. కొచ్చిన్ షిప్ యార్డ్ దాదాపుగా 7 ఎకరాల్లో హల్ షాప్ ఉంది, 3 ఎకరాల్లో స్టాక్ యార్డ్ ఉంది. మొత్తంగా చూస్తుంటే కొచ్చిన్ షిప్ యార్డ్ దాదాపుగా 100 ఎకరాల పొడవులో ఉందన్నమాట. 100 ఎకరాలు అదే దాదాపుగా 1,20,000 గ్రాస్ అనే సామర్థ్యంతో డ్రై డాక్ ఉంది అక్కడ ఆల్రెడీ. అతిపెద్ద హెడ్ క్రేన్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఏమో దాదాపుగా వాళ్ళ దగ్గర 255 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల లోతు గల బిల్డింగ్ డాక్ ఉంది. ఎవరి దగ్గర? కొచ్చిన్ షిప్ యార్డ్ దగ్గర. ఎంత? 255 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల లోతు గల బిల్డింగ్ డాక్ ఉంది. అలాగే డ్రై డాక్ చూస్తే 290 మీటర్ల పొడవు, నెక్స్ట్ ఏమో డాక్ ఏమో 270 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతు అనమాట. ఇది కొత్తగా నిర్మించాలనుకుంటున్నారు. ఇంకోటి ఏమో అది లెంగ్త్ కూడాను 400 మీటర్ల లెంగ్త్ కూడా నిర్మించాలనుకుంటున్నారు. అక్కడ షిప్ని కూడా నిర్మించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొత్తవి నిర్మిస్తున్నారు. 29 ఏప్రిల్ 1972 షిప్ యార్డ్ ప్రారంభం అనమాట. ఇప్పుడు కొత్తది ఎలా ఉందంటే 310 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతులో ఉన్న కొత్తది నిర్మించాలనుకుంటున్నారు. అనుబంధ సంస్థలు కూడా దీనికి ఎవరైనా హుగ్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది, ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఈ కొచ్చిన్ షిప్ యార్డ్కి అనుబంధ సంస్థలు అనమాట. ఇది 1981లోని ఎంవి రాణి పద్మిని అనే కొచ్చిన్ షిప్ యార్డ్ని నిర్మించింది అనమాట. ఎంవి రాణి పద్మిని అనమాట. అలాగే 95,000 టన్నుల ట్యాంకును కూడా నిర్మించింది. దేశంలో మొదటి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంతిని కూడా ఇలా నిర్మించారన్నమాట. ఎవరు? కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు. అలాగే వీళ్ళ దగ్గర పొడవైన డాకులు కూడా ఉన్నాయి. ఇది నికర ఆదాయం దాదాపుగా 335 కోట్లు, రాబడి 2,536 కోట్లు, ఆస్తులేమో 9,900 కోట్ల దాకా ఉంది ఆస్తులు. ఉద్యోగులు 1,744 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ విధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. డాకులు కూడా పెద్దవి అనమాట. 310 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల వెడల్పు ఉన్నాయి. దీనికన్నా పెద్ద డాక్ని మన వైజాగ్లో నిర్మించాలి. ఇది దాదాపు 700 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల లోతు లేదంటే 20 మీటర్ల లోతు గల డాక్ని మనం వైజాగ్లో నిర్మించాలి. అది సాధించాలంటే మనం ఇప్పుడు ఉన్న డ్రై డాక్ ప్లేస్ల గురించి అదేం గత వీడియోలోనే మనం వేరే వీడియోలో చర్చించాం. ప్రస్తుతం కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి చూస్తున్నాం కాబట్టి అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ ఎలక్ట్రికల్ నౌకలను కూడా తయారు చేసింది అనమాట. ఇదేం చేసిందంటే ఐఎన్ఎస్ విరాట్, విక్రాంత్ లాంటి షిప్లను కూడా ఇక్కడే నిలిపించి రిపేర్ చేసుకునే సామర్థ్యం వీళ్ళకి ఉందన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే 3 రకాలుగా మన షిప్పులని ఆపచ్చు అనమాట. ఒక దగ్గరేమో 290 మీటర్ల వెడల్పులోనే ఒక దగ్గర డాక్ చేయొచ్చు, 280 మీటర్లోనే ఒక దగ్గర డాక్ చేయొచ్చు, 460 మీటర్లోని మనం ఇలాంటి ఐఎన్ఎస్ విరాట్లో ఇలాంటి వాటిని డాక్ చేసుకుని రిపేర్లు చేసుకోవచ్చు. నిలిపించుకుని విక్రమాదిత్య ఇలాంటి వాటిని రిపేర్లు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొచ్చిన్ షిప్ యార్డ్లో అనుకూలంగా ఉంది. మన వైజాగ్ షిప్ యార్డ్కి అనుకూలత లేదు. అందుకని రాంబిల్లి ప్రాంతంలో కూడా మనం డెవలప్ చేసుకోవాలి. రాంబిల్లి, వైజాగ్ ఈ ప్రాంతాలను బాగా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎలక్ట్రికల్ నౌకల్ని గంటకి గ్రీన్ ఎనర్జీ నౌకలు నిర్మించాం కదా, అది గంటకి 1846 కిలోవాట్ల విద్యుత్తుని తీసుకుని ఈ నౌకలు పనిచేస్తారన్నమాట. అలాంటి వాటిని వీళ్ళు ఎలక్ట్రికల్ నౌకలు నిర్మించారన్నమాట. ఆ ఎలక్ట్రికల్ నౌకలు ఎలా అంటే 67 మీటర్ల పొడవు, 2 నౌకలు నిర్మించారన్నమాట. 67 మీటర్ల పొడవు, 2 నౌకల్ని నిర్మించి 16 కంటైనర్లతో ఈ నౌకలు తయారు చేస్తారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ సొంతంగా పనిచేసుకోవాలన్నమాట. ఎలాంటి సిబ్బంది అవసరం లేకుండా ఈ నౌకలు నడుపుకోవచ్చు అన్నమాట. ఆక్సో కంపెనీ అనే నార్వే దేశ కంపెనీ ఈ నౌకల కాంట్రాక్టు మన కొచ్చిన్ షిప్ యార్డ్కి ఇది. కొత్త నౌకలను అట్లా రెండింటికి ఏం పెట్టారంటే ఆ ఎలక్ట్రికల్ నౌకలకి మారిను తెరీసా అనే పేర్లు పెట్టారు. స్వతంత్రంగా ఈ పని చేసుకుంటాం. నార్వే దేశానికి నిర్మించి ఇచ్చింది ఈ మర్చెంట్ నౌకల్లో కొత్త అనమాట. అంటే ఒక రకం చెప్పాలంటే ఇది మర్చెంట్ నౌకా రంగంలో కొత్త చరిత్ర అనమాట. ఇది ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ సృష్టించింది. ఈ గంటకి 1,846 కిలోవాట్ల విద్యుత్, అంటే దాదాపుగా 1,20,000
84,000 అదే 18,46,000 యూనిట్లు అనుకో. దాదాపు అంటే 1,846 కిలోవాట్ల విద్యుత్ ఉపయోగించుకుని ఎటువంటి సిబ్బంది అవసరం లేకుండా ఈ తనకు తానుగా పనిచేసుకుని నడవగల షిప్లు ఎలక్ట్రికల్ గ్రీన్ ఎనర్జీ నౌకల్ని నిర్మించి ఇచ్చింది కొచ్చిన్ షిప్ యార్డ్. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే టెక్నాలజీ ఇవి షిప్ బిల్డింగ్లు అన్నాడు 310 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల లోతున్నది అతిపెద్ద డ్రై డాకు. అలాగే డాక్ చేసుకోవడానికి 290 మీటర్లను ఒక దగ్గర డాక్ చేసుకోవచ్చు, 240 మీటర్ల నౌకల్ని ఒక దగ్గర డాక్ చేసుకోవచ్చు, 400 మీటర్ల నౌకల్ని కూడా డాక్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రస్తుతం ఇది మన దేశంలో అతిపెద్ద షిప్ యార్డు కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి. మనం దీనికి పోటీగా వైజాగ్ షిప్ యార్డ్ని, రాంబిల్లి ప్రాంతంలోని వైజాగ్ షిప్ యార్డ్ని మనం నిలబెట్టాలి. ప్రస్తుతం ఉన్న డ్రై డాక్ ప్రాంతంలోని మన ప్రపంచంలో అతిపెద్ద డ్రై డాక్ నిర్మించుకోవాలి. అలాగే మన ఆస్తులు కూడా వైజాగ్ షిప్ యార్డ్ 1,500 కోట్లే వైజాగ్ షిప్ యార్డ్ ఆస్తులు. కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆస్తులు కొచ్చిన్ షిప్ యార్డ్వి. అందుకని మనం కూడా కొచ్చిన్ షిప్ యార్డ్కి పోటీగా మన వైజాగ్ షిప్ యార్డ్ని కూడా డెవలప్ చేసుకోవాలి. మనకున్న ల్యాండ్ 230 ఎకరాల దాకా ఉంది. ఆ ల్యాండ్ కూడా మనం బాగా డెవలప్ వాడుకోవాలి. అదే షిప్ బిల్డింగ్ కోసం ఎక్కువగా ల్యాండ్ వాడుకునేటట్లు రెసిడెన్షియల్కి మనం ప్రస్తుతం 160 ఎకరాలు రెసిడెన్షియల్కి వాడుతున్నారు. అందులో 100 ఎకరాలు సరిపోతాయి. కరెక్ట్గా మనం వాడుకుంటే 100 ఎకరాలు రెసిడెన్షియల్, ఈ 10,000 మంది 100 ఎకరాలు ఈజీగా 10,000 మందికి రెసిడెన్షియల్ షిప్ కల్పించవచ్చు. అంటే హెవీ హై టెక్నాలజీ, హై ఫ్లోర్స్ తోటి నిర్మించి ఈ 10,000 మంది ఎంప్లాయీస్ కూడా 100 ఎకరాలు సరిపోతాయి. మిగతా 150 ఎకరాలు షిప్ యార్డ్కి వినియోగించుకొని అవసరమైతే రాంబిల్ ప్రాంతంలో కూడా ఇంకొక 500 ఎకరాలు తీసుకుని అక్కడ కూడా షిప్ బిల్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.